తెలంగాణ ఇంటర్ విద్యార్థులకైతే ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ప్రభుత్వం అయితే స్పష్టత డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫలితాల గురించి మనకైతే ఇక్కడ ఏ రోజు ఫలితాలు విడుదలవుతున్నాయి, ఎంతమంది పాస్ అయ్యారు, అసలు పాస్ పర్సంటేజ్ ఎంత, వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఇంటర్ విద్యార్థులకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇక్కడ తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ అయితే మనకైతే వచ్చేసిందనమాట. ఫలితాల తర్వాత మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవ్వబోతున్నాయి అన్న దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ మార్క్స్ యాడింగ్ సబ్జెక్ట్స్ ఏవేంటి అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి అన్న దాని గురించి నేను స్పష్టంగా మన గ్రూప్లో పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, ఈ నెల 21న ఇంటర్ ఫలితాలు విడుదల. తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే ఈ నెల 21న విడుదల చేసేందుకైతే బోర్డు అయితే కసరత్తు చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకోండి, ఈ నెల 21న మనకైతే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం వస్తుందని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారనమాట. అయితే మార్చి 5 నుంచి 25 వరకు అయితే జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా వచ్చేసి ఇక్కడ మనకి పేపర్ వాల్యుయేషన్, మార్కులు, ఇక్కడ డిజిటలైజేషన్ ఇవన్నీ మొత్తం ఆల్రెడీ అయితే పూర్తి అయిపోయినమాట. అండ్ ఇక్కడ పేపర్ అనేది 1-2 సార్లు కరెక్షన్ చేస్తారు కాబట్టి ఆ కరెక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ మార్క్స్ అనేవి మనకి ఏదైతే ఆన్లైన్లో యాడింగ్ ఉందో అవి కూడా యాడింగ్ కూడా అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఇంతకుముందులాగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మొత్తం పూర్తిగా చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసే వెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట. అయితే ఇక్కడ ఫలితాల కోసం దాదాపుగా వచ్చేసి 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఫలితాలు అనేవి తప్పకుండా మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకి ఫలితాలు అనేవి 21 నుంచి మనకి మొదలు పెడితే 27 లోపు మొత్తం మనకి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తప్పకుండా మనకి ఇక్కడ ఎంసెట్ అనేది మనకి 27-28 నుంచే ఉంది ఇక్కడ బైపీసీ వాళ్ళకి. సో మనకి ఆ ఎంసెట్కి ముందే విడుదల చేయాలి కాబట్టి తప్పకుండా మనకైతే 25వ తారీఖు లోపే స్పష్టంగా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి